అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి ప్రతిసారి చెప్తూ ఉంటారు. మన ఐడ్రీమ్ మీడియాలో కూడా ఎన్నో వీడియోస్ దీని మీద చేసాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి, ఏ ప్రాసెస్ ద్వారా డబ్బులు తీసుకోవాలి, ఎలాంటి ఫండ్స్ ద్వారా డబ్బులు తీసుకోవాలనే విషయాలు ఈ రోజు ఎపిసోడ్లో మీకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, ఎప్పుడు డబ్బులు పెట్టాలి, ఎలాంటి చోట్ల డబ్బులు పెట్టాలని చెప్పేసి. కానీ మనకు అవసరం అంటూ వస్తూ ఉంటుంది. లేదంటే మన గోల్ రీచ్ అయిపోతాం, లేదంటే గోల్ రీచ్ అయ్యేంత అమౌంట్ రెడీ అయ్యాక ఆ అమౌంట్ ఎలా మనం మన అకౌంట్లోకి రప్పించుకోవాలి, దానికంటే ఎస్డబ్ల్యూపీ అనే ప్రాసెస్ గురించి విన్నాము. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాం. కానీ ఎలా తీసుకోవాలి ఏంటనో క్లారిటీ లేదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామన్న ఎప్పుడు కొంతమంది టైం చెప్తారు. సార్ నాకు 3 years కోసం, 5 years కోసం, 7 years కోసం అని అంటారు. కానీ నిజానికి అడిగిన తర్వాత ఆఫ్టర్ 5 years మీరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండదు, గోల్ ఉండదు. 5 years తర్వాత మీకు నిజానికి ఏదైనా రియల్ టైంలో గోల్ ఉంది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఒకేసారి మీరు అమౌంట్ విత్డ్రా చేయండి. ఇన్వెస్ట్మెంట్ అసలు ఎన్ని రోజులు చేయాలి అనే ఒక క్వశ్చన్ కానీ ఇన్ని సింపుల్గా అడిగితే ఇదే క్వశ్చన్కి ఆన్సర్ వారన్ బఫెట్ దగ్గర ఏముందని అంటే మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇస్ ఫర్ లైఫ్ టైం. ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సిందే. సో ఇఫ్ యూ నో దట్ యువర్ మనీ ఈజ్ గ్రోయింగ్ కంపేర్ టు ఆల్ అసెట్స్ బెటర్ హియర్ అండ్ యు ఆర్ మేనేజింగ్ ద రిస్క్ విత్ లిక్విడిటీ, అంటే అన్నిటికంటే బెస్ట్ రిటర్న్ ఇస్తూ మీకు లిక్విడ్ రూపంలో గ్రో అయ్యే ఒక అసెట్ ఏదైనా ఉంది అంటే స్టాక్ మార్కెట్. అండ్ దట్ టు వీ ఇన్వెస్టెడ్ త్రూ మ్యూచువల్ ఫండ్. అది ఇంకొక సేఫ్టీ లేయర్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం తీసి మళ్ళీ దాన్ని ఏదైనా ఒక అవసరానికి వాడుతూ ఉన్నాం, దట్ ఈస్ డిఫరెంట్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, సంథింగ్ డిఫరెంట్. మిగతా అన్ని అవసరాలు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-35లో స్టార్ట్ చేస్తే బై 50-55 వరకు మన అవసరాలు ఇంకా అయిపోతాయి. అప్పుడు ఇన్కమ్ ఉంటుంది, ఖర్చులు పెద్దగా ఉండవు. జనరల్గా ప్రొఫెషనల్గా ఎవరైనా సరే కొంచెం డిసిప్లిన్ ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన 15 సంవత్సరాలకి దాదాపు ఇంకెలాంటి అవసరాలు ఉండవు. అంటే వచ్చే మనీతోని అడ్జస్ట్ అయిపోయి సర్ప్లస్ మీ దగ్గర ఉంటుంది. అప్పుడు మనం ప్లాన్ చేయాల్సింది రెగ్యులర్ ఇన్కమ్ ఒక్కటే. అంటే మనం కష్టపడకుండా మనం వాలంటరీగా మనం చేసే బిజినెస్ని ఆపేసినా లేదా జాబ్ నుంచి ఎగ్జిట్ అయినా మనం ఎలాంటి కష్టపడకుండా మన మనీ అనేది మనకు డబ్బులు ఇవ్వాలి. దాన్ని మనం ఎస్డబ్ల్యూపీ రూపంలో తీసుకునే ఒక వండర్ఫుల్ ఆప్షన్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ ఫండ్స్లో పెట్టాను. స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని డిఫరెంట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. దట్ హెస్ బికమ్ నౌ 2 crores or 3 crore rupees. హౌ కెన్ ఐ విత్డ్రా దట్ అమౌంట్? ఒకేసారి తీసి చేసే పని కాదు ఇది. కానీ ఇక్కడ మీరు ఈక్విటీ ఫండ్ నుంచి పెట్టి మళ్ళీ ఈక్విటీ నుంచి విత్డ్రా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ హైబ్రిడ్ ఫండ్ లేదా లిక్విడ్ ఫండ్. ఈక్విటీ నుంచి కూడా మీరు చేయొచ్చు. చాలామంది ఒక భ్రమ ఏంటంటే సార్ ఈక్విటీ ఫండ్ అయితే మినిమం ఒక 12% రిటర్న్ ఇస్తుంది, మనం 4-6% వరకు రిటర్న్ తీసేసిన ఇంకొక 6-8% వరకు రిటర్న్ యాడ్ అవుతుంది కదా అని అనుకుంటారు. కానీ నిజానికి మార్కెట్ అలా వర్కౌట్ అవ్వదు. జనరల్గా అది క్యాల్కులేషన్లో ఎక్సెల్ షీట్లలో మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటారు. బట్ ద రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇఫ్ యూ సీ 1 year బ్యాక్ మీరు బంధన్ స్మాల్ క్యాప్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్యుకేషన్ కోసమే, అంటే ఇది మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా ఉంటుంది అన్నది. 1 year బ్యాక్ నుంచి మీరు ఈ డేట్ సెలెక్ట్ చేసి చూస్తే టాప్ పర్ఫార్మర్ ఇస్ ఆ ఫండ్ ఉంది. కానీ 6 months బ్యాక్ పెట్టిన వాళ్ళది -8% రిటర్న్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే అక్కడ మీరు పాయింట్ టు పాయింట్ చూస్తున్నారు కాబట్టి అది బాగా అనిపించింది. మీరు ఎప్పుడో బంగారం 30,000 ఉన్నప్పుడు కొన్నారనుకోండి, ఈరోజు మార్కెట్ 1,70,000-75,000 అలా అయింది అనుకోండి, అది మీకు 25-30% రిటర్న్ చూపిస్తుంది. యాక్చువల్గా టైం అనేది ఇక్కడ మర్చిపోయారు. అండ్ ఒకవేళ ఇదే రిటర్న్ మీరు ఒక 2 months బ్యాక్ లేదా 1 month బ్యాక్ చూసుకుంటే మీ బంగారం ఫండ్ కూడా, గోల్డ్ ఫండ్ కూడా నెగిటివ్లో ఉంది ఇప్పుడు. అంటే మనం ఎంట్రీ అయిన టైం ఏంది, మనం ఎగ్జిట్ అయిన టైం ఏంది, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 1.5 year మార్కెట్ రిటర్న్ ఇవ్వలేదు. ఈక్విటీ పోర్ట్ఫోలియో ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఉండే, 1 crore 10% డిప్ వచ్చింది, 90 lakhs అయింది. మీరు ఒక 8% తీసేశారు, ఇంకా డిప్ అయిపోయింది కదా. యూనిట్స్ అక్యుములేట్ అయినవన్నీ కూడా మొత్తం బ్లీడ్ అయిపోతాయి ఇక్కడ.
అలా అవ్వకుండా ఉండడానికి మార్కెట్లో ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కు 6 ఇయర్స్కి ఒకసారి ఆల్ టైమ్ హై రేంజెస్ వస్తాయి. ఆ హై రేంజెస్ వచ్చినప్పుడు మీరు కొంచెం టాక్టికల్ కాల్ తీసుకొని ఆ ఏదైతే ఆల్ టైమ్ హై వాల్యుయేషన్స్ ఉన్నాయో దానిలో కొంత అమౌంట్ 5 ఇయర్స్లో కొంత, 7 ఇయర్స్లో కొంత, 10 ఇయర్స్లో కొంత అమౌంట్ను మెల్లిమెల్లిగా మీరు ఒకవేళ మనకు దగ్గరకు వచ్చింది అనుకుంటే, అంటే 5-10 ఇయర్స్ కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత మనకు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక 2 ఇయర్స్ సరిపడేంత అమౌంట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో లెట్ ఇట్ బి ఇన్ ఈక్విటీలో ఉన్నదాన్ని ఉంచనివ్వండి. ఆ ప్రాఫిట్ బుక్ చేసిన దాన్ని మాత్రం డెట్ ఫండ్లోకి మూవ్ చేసుకోవాలి. డెట్ ఫండ్ విల్ గివ్ యూ 6% to 7% రిటర్న్. మీకు ఎస్డబ్ల్యూపీ 6 to 7% కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం రాదు ఫ్యూచర్లో. జనరల్లీ 4% సరిపోతుంది. అంటే ₹1,00,000 ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 4 లక్షల రూపాయలు తీసుకుంటే దాదాపు సరిపోతుంది. రియల్ టైం క్లయింట్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మీరు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి 6 to 8 కూడా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, కానీ 6%, 5%లో తీసుకోవాలి. ఇప్పుడు 2 సంవత్సరాల దాకా మీ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసిన అమౌంట్ ఉంది, దానిలో ₹1 కూడా తగ్గేది లేదు, తగ్గదు. ఎందుకంటే డెట్ ఫండ్ కదా, కంప్లీట్ డెట్ ఫండ్లోకి ఇచ్చేశారు. ఇప్పుడు ఏదైతే లాంగ్ టర్మ్ కోసం మీరు ఉంచుకున్నారో అది లాంగ్ టర్మ్లో ఈక్విటీలో ఉంది కంప్లీట్. మళ్ళీ దాన్ని మీరు హైబ్రిడ్లోకి తీసుకురాలేదు. హైబ్రిడ్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఒక రకమైన కాల్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక పక్కకు మార్కెట్లో రిటర్న్ వస్తూ ఉంటుంది, మనం హైబ్రిడ్లో ఉన్నాం కాబట్టి మన ఫండ్ ఏమంతా మూవ్ అవ్వదు. పోనీ ఉన్నదంతా ఈక్విటీలో పెడదామని అంటే ఇలా డౌన్ఫాల్ ఉన్నప్పుడు మన ఎస్డబ్ల్యూపీ వల్ల ఇంకా బ్లీడ్ అయిపోతుంది. ఈ రెండింటిని మనం అవాయిడ్ చేయడానికి దీన్ని డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ వరకు సరిపోయేంత అమౌంట్ను మీరు డెట్ ఫండ్లో పెట్టేసుకోవాలి. అది కూడా ఎలా పెట్టాలి? అమౌంట్ ఉన్నదంతా తీసుకెళ్ళి డెట్ ఫండ్లో పెట్టడం కాదు, అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసిన అమౌంట్ను డెట్ ఫండ్లోకి మార్చుకోవాలి. అప్పుడు మార్కెట్ ఇప్పుడు హై వాల్యుయేషన్లో లేదు, లో వాల్యుయేషన్కి వచ్చింది, అంటే డౌన్లోకి వచ్చేసింది. ఈ డౌన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఎక్కువ ఉంది, 2 ఇయర్స్ దాకా ఉంది మన దగ్గర, కానీ 2 ఇయర్స్ అవసరం లేదు కదా, ఇప్పుడు బాగా డౌన్లోకి వచ్చింది. మీ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాగూ లేదు, బికాజ్ యూ ఆర్ ఆన్ విత్డ్రాయింగ్ మోడ్. ఇప్పుడు ఈ 1 year or 6 months వరకు ఏదైతే ఉందో దాన్ని ఉంచేసి మిగిలిన దాన్ని ఈక్విటీలోకి మార్చండి. మిగిలిన దాన్ని ఈక్విటీ మార్చండి. వాల్యుయేషన్స్ లో అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ అలాంటిదే. 18 months నుంచి మార్కెట్లో రిటర్న్ అనేది లేదు. మోర్ ఓవర్ స్మాల్ క్యాప్స్ కరెక్టెడ్ బై 30%, మిడ్ క్యాప్స్ ఆర్ క్రాష్డ్ బై ఆల్మోస్ట్ 20%. ఇది పెద్ద ఆపర్చునిటీ కదా. ఇప్పుడు ఇందులో మీరు ఒక 2 to 3 years ఉన్నారంటే యూ కెన్ బికమ్ జనరేట్ బిగర్ వెల్త్ కదా. కానీ మీ దగ్గర సర్ప్లస్ ఏడుంది? లేదు. కానీ మీ దగ్గర డెట్ ఫండ్ ఉంది. అప్పుడు ఫండ్ మేనేజర్ ఆ కాల్ తీసుకుంటాడు హైబ్రిడ్లో లేదా మనకు తెలియదు. కానీ ఇక్కడ త్రూ అన్ ఎక్స్పర్ట్ మీరు అందులో కొంత పోర్షన్ ఈక్విటీలో పడేసింది. ఇప్పుడు పడేయడం వల్ల ఏమైంది? మీ మనీ మళ్ళీ రాకెట్ ఇంజన్ స్పీడ్ అందుకుందా? తర్వాత 1.5 year 2 year వన్ సైడ్ బుల్ మార్కెట్ వచ్చేస్తుందా? మళ్ళీ వాల్యుయేషన్ హై వెళ్ళిపోతే మీరు ఎంతైతే తీసారో అంత తీసేసి మళ్ళీ అందులో పడేసేయండి. ఇంకా రిస్క్ ఎక్కడుంది? మీ ఫండ్ మీకు వస్తుంది, విచ్ ఇస్ డెట్ ఫండ్, which is there is no volatility, much volatility is there. ఎనీ టైం మీరు విత్డ్రా చేసుకుంటున్నారు అండ్ ఆపర్చునిటీకి మీ దగ్గర డబ్బు కూడా ఉంది. అదే మీరు కంప్లీట్ ఈక్విటీలో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాని నుంచే ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారనుకోండి, ఒకటి ప్యానిక్ సెల్లింగ్ అనేది ఉంటుంది. ప్యానిక్ అయిపోతారు మీరు. అంటే అబ్బా 1 CR ఉండేది 75 లక్షలు 80 లక్షలకు వచ్చేసింది. ఆ మైండ్లో ఇంకా బయట ఏదైనా అమౌంట్ వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు ఎప్పటికీ రాదు. రెండోది, మీరు ఆల్రెడీ విత్డ్రా చేస్తున్నారు 50,000 60,000 ప్రతి నెల విత్డ్రా చేసేస్తే అది ఇంకా డౌన్లోకి వెళ్తుంది. అంటే అక్కడ ఆల్రెడీ 80 lakhs 75 lakhs అయింది, మీరు ఇంకో 10-15 లక్షలు తీసేశారు, అది ఇంకా డౌన్, ఇంకా ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే కొంత ఫండ్ను ఇందులో మూవ్మెంట్ చేసేసారు. రెండోది, సెక్టోరియల్ ఏదైనా ఛాన్సెస్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక బూమ్ వచ్చింది. డూ వీ హ్యావ్ ద మనీ టు ఇన్వెస్ట్? ఎంతమంది దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్? ఎవరి దగ్గర లేదు. నా దగ్గర నా ఆపర్చునిటీ ఉంటే నేను చేస్తా అని చెప్పేసి డబ్బులు చేతులు పట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఏదైనా ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి డబ్బులు చేతులు పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ డెట్ పోర్షన్ అనేది ఇంపార్టెంట్ దెన్ యువర్ ఈక్విటీ పొజిషన్. డెట్ పొజిషన్ విల్ మేక్ యూ వెల్తీ ఫాస్టర్ దెన్ ఈక్విటీ ఫండ్స్. కానీ ఆ స్ట్రాటజీ అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిఫెన్స్ సెక్టారో, బ్యాంకింగ్ సెక్టారో, ఎనర్జీ అండ్ ఫార్మా సెక్టారో ఇప్పుడు గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. వాల్యుయేషన్స్ చాలా లో వచ్చేసినాయి. బట్ ఇప్పుడు సెక్టోరియల్గా మనం కొంచెం అమౌంట్ డిప్లాయ్ చేయాలి. మన దగ్గర ఈ డెట్ ఫండ్ కానీ ఉంటే దాని నుంచి ఈ సెక్టార్కి ఒక 2-3 years వదిలేయచ్చు మనం. కానీ మనం మొత్తం ₹1,00,000 2 కోట్ల ఈక్విటీలోనో ఎస్ఐఫ్లోనో పిఎంఎస్లో పెట్టాం. ఇంకా ఛాన్స్ ఎక్కడిది మన దగ్గర? అందుకని మార్కెట్ అనేది వోలటైల్గా డెఫినెట్గా ఉంటుంది.
ఎవ్రీ 2 to 3 yearsకి ఒకసారి హై వెళ్ళడం లో వెళ్ళడం వెరీ కామన్. సెక్టోరియల్ రొటేషన్ అవుతూ ఉంటుంది, అది కామన్. మన దగ్గర ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి లిక్విడ్ పోర్ట్ఫోలియో లేకుంటే మీరు అదే 10% 12%లోనే కొట్టుకుంటారు. దానికోసం మళ్ళీ డిఫరెంట్ ఏ బిట్ కాయిన్ అని పెడతారు, ట్రేడింగ్ చేస్తారు, స్పెక్యులేషన్ చేస్తారు, ఫండ్ ఏం పని చేయవు. మీరు స్ట్రాంగ్గా కొత్తగా మీరు ఇన్వెస్టర్ అయితే ముందుగా డెట్ ఫండ్లో వేయండి. ఓకే, డెట్ ఫండ్ విల్ గివ్ యూ 6% రిటర్న్ అండ్ ఇట్ విల్ గివ్ యూ బోత్ పవర్స్, 1 కరెక్షన్కి 2 ఎమర్జెన్సీకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు, మీ దగ్గర ఇప్పుడు డెట్ ఫండ్ కూడా ఉంది, ఈక్విటీ ఫండ్ ఉంది, మీ జాబ్ పోయింది, ఇమ్మీడియట్గా ఎస్డబ్ల్యూ స్టార్ట్ చేయొచ్చు కదా. మీరు మీ దగ్గర డెట్ ఫండ్ ఉంటే ఇమీడియట్గా ఎస్డబ్ల్యూ స్టార్ట్ చేసేస్తే నెలకు మీ ఈఎంఐ ప్లస్ మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అంత అమౌంట్ మీరు చేసేస్తే 1 yearలో మీరు జాబ్ వచ్చేస్తుంది కదా, 2 yearలో జాబ్ వచ్చేస్తుంది. ఆ 2 years మీకు ఇక్కడ ఇది సేవ్ చేసింది కదా. మన వాళ్ళు అలా చేయరు. మన దగ్గర డబ్బు ఉందంటే ఫస్ట్ ఏ ప్రాపర్టీ కొనడము, గోల్డ్ కొనడము, లేకపోతే మొత్తం తీసుకెళ్ళి ఏ బెట్టింగ్ యాప్లో పెట్టడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. పనులు వర్కౌట్ కావు. ఇది సింపుల్ స్టార్ట్, దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్, ఇది ఏం ఫండమెంటల్ నాలెడ్జ్ మీరు అనలైజ్ చేయండి, ఎందుకంటే ఇది మ్యూచువల్ ఫండ్ రూట్లో జరుగుతుంది కాబట్టి. దెర్ ఆర్ ప్రొఫెషనల్ టు హ్యాండిల్ యువర్ మనీ అండ్ దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ టు వర్కౌట్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు. ఎస్డబ్ల్యూపీ మాత్రం ఈ రూట్లో చేసుకున్న వాళ్ళు, మీరు స్మాల్ క్యాప్లో పెట్టి టోటల్ 100% వెయిట్ చేసిన వాళ్ళైనా, ఫుల్ స్టాక్స్లో పెట్టిన వాళ్ళైనా, వాళ్ళందరినీ మీరు ఓవర్టేక్ చేస్తారు. మీరు ఒక్కసారి ఆ కాల్ తీసుకునగలిగితేనే మనం ఈరోజు చేసిన ఈ పాయింట్ వాళ్ళకి ఫ్యూచర్లో గుర్తొస్తుంది. అది మనం చేసే పని అనమాట. జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీరు ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్ బేస్ అనుకుంటారు. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసేసి వర్క్ అంతా వచ్చింది, ఇవి పోయింది, ఇక్కడ పెట్టేసినాం, ఇక్కడ యాప్లో కనబడి, ఇది కాదు యాక్చువల్ వర్క్ అనేది. ఈవెన్ మెనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్స్ కూడా మేము ఇదే చెప్తాను, ఎప్పుడైనా సరే మీరు ఆ ట్రాన్సాక్షన్ బేస్ నుంచి ఇలాంటి పేస్లోకి రండి. సో దట్ యూ కెన్ క్రియేట్ వాల్యూ ఫర్ యువర్ కస్టమర్, హీ విల్ ఆల్సో ఎంజాయ్, హీ విల్ ఆల్సో సాటిస్ఫైడ్. అలాంటివి చేయడానికి ఈ చిన్న స్ట్రాటజీస్, ఇవి డిసిప్లిన్ అవసరం, దీనికి కన్విక్షన్ అవసరం. కన్విక్షన్ డిసిప్లిన్ ఉన్నది అని అంటే ఎస్డబ్ల్యూపీని 70 ఏళ్ళైనా సరే ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకొచ్చి పెట్టిన ఈ స్ట్రాటజీలో మీరు వర్కౌట్ చేయండి. మొత్తం ఈక్విటీలో వద్దు. వండర్ఫుల్ సార్. అండ్ విన్నారు కదండి, నిజంగా మనకి డబ్బు సంపాదించి పెట్టే విధానం అనేది మ్యూచువల్ ఫండ్స్లో సార్ చెప్పిన ప్రాసెస్లో కనిపిస్తూ ఉంది. ఎస్డబ్ల్యూపీ అనేది నిజంగా ఎంత చక్కగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఆ ప్రొసీజర్ని మన కోసం చేసే ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దొరకడమే మేజర్ పాయింట్. అండ్ వాళ్ళని నమ్మడం, మనం వాళ్ళని నమ్మడం, ఆ జర్నీ కొనసాగించడం. సో ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఈ రిస్క్ అన్నా కూడా రిటర్న్స్ వచ్చిన కేస్ స్టడీస్ ఎన్నో ఉన్నాయి. సో దానికోసం ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించి కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇలాంటి ఎపిసోడ్స్ మరీ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.